హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కప్పు గోధుమ పిండితో టేస్టీ అండ్ హెల్దీగా ఒక మంచి స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు నిమిషం ఆలోచించకుండా వెంటనే ఈ స్వీట్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి అందులోకి 1 కప్పు దాకా బెల్లం తురుమును తీసుకోండి. ఇప్పుడు మనం బెల్లం తురుము ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా నీళ్లు కొలిచి తీసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి కప్స్ ఉండవు కాబట్టి ఒక గిన్నెను కానీ గ్లాస్తో కానీ ఇలా కొలిచి తీసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. మనం ఏ స్వీట్ చేసినా కూడా కొద్దిగా ఉప్పు వేయడం వల్ల స్వీట్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఒకవైపు బెల్లం కరుగుతూ ఉంటుంది. ఈ బెల్లం కరిగేలోపు మరొక స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఈ ప్యాన్లోకి ఇందాక మనం ఏ కప్పుతో అయితే బెల్లం తురుము నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా నెయ్యి వేసుకోండి. మీరు కావాలంటే ఒక 1/2 కప్పు దాకా నెయ్యి, 1/2 కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే సేమ్ అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. ఈ గోధుమ పిండి బాగా వేయించాలండి. ఇలా మనం గోధుమ పిండి వేయించేటప్పుడు మాత్రం ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టి వేయించాలి. చక్కగా లో ఫ్లేమ్లో ఇలా నిదానంగా గరిటెతో కలుపుతూ మంచి అరోమా వచ్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించాలి. ఈ నెయ్యిలో గోధుమ పిండిని ఎంత వేయిస్తే అంత రుచి వస్తుందండి ఈ స్వీట్కి. ఇలా గోధుమ పిండి వేయించేటప్పుడే నెక్స్ట్ ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు దాకా శనగపిండి వేసుకోండి. శనగపిండి కూడా వేసి ఎక్కడ గడ్డలు అనేది లేకుండా బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. మనకి ఇది వేయించడానికే 5 to 10 minutes దాకా పడుతుందండి. మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా మంచిగా వేయించిన తర్వాత ఇందాక మనం మరో స్టవ్ మీద బెల్లం కరిగిస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు ఆ బెల్లం నీళ్ళను ఇందులోకి కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి పోయొద్దండి. ఫస్ట్ కొద్దిగా పోసి నీళ్ళని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పోసుకుంటూ కలపండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఫ్లేమ్ను సిమ్లోనే ఉంచి చేయాలండి, లేదంటే స్వీట్ అనేది మాడిపోతుందన్నమాట. ఇలా మనం కరిగించిన బెల్లం నీళ్ళు మొత్తం అయిపోయేదాకా పోస్తూ కలపండి. బెల్లం నీళ్ళు మొత్తం పోసి ఇలా కలుపుతూ ఉన్నారంటే నీళ్ళని అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం ఇలా కలపడం మాత్రం ఆపకూడదండి. ఇది మనకి ప్యాన్ నుండి సపరేట్ అయ్యి ఈ స్వీట్ నుండి నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉండాలన్నమాట. సో అంతవరకు కూడా ఇలా కలుపుతూ ఉడికించండి. సో చూశారు కదా, మనకి ఈ స్వీట్ నుండి అయితే నెయ్యి రిలీజ్ అవుతుంది. ఈ స్టేజ్లో మీరు కావాలంటే నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే యాలకుల పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ 2 వేయట్లేదండి. ఇవి వేయకపోయినా కూడా స్వీట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆపేసేసి పక్కకు దించేసుకోండి. మీరు ఇలానే అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఒక బాక్స్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే గుంట గరిటెతో తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. పైన జీడిపప్పుతో గార్నిష్ చేశాను. సో అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీగా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.